దావీదు కూడా ఏం చేయబడ్డాడు? తృణీకరింపబడ్డాడు, అవమానింపబడ్డాడు. ఎవరి చేత అంటే మొట్టమొదటిగా అన్నల చేత. ఎవరి చేత? బాబు మీ తమ్ముడు గొలియాతును చంపేస్తాడంట అని చెప్పి ఆ నోట ఈ మాటలు ఎలియాబుకి తెలిసేటప్పటికి, దావీదు అన్నగారికి తెలిసేటప్పటికి ఆ ఎలియాబు అన్నాడు, ఏంటి నువ్వు చంపేస్తావా గొలియాతుని అని చెప్పేసి దావీదుని ఇష్టానుసారంగా మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పంపించాడు. అన్నలు తమ్ముడుకున్న దైవిక బలమును, దైవిక ఆత్మ బలమును, ఆత్మశక్తిని ఎరగక ఆ తమ్మును తృణీకరించారు. సౌలు వంటి రాజులు దావీదును తృణీకరిస్తూ వచ్చాడు. చివరికి చంపాలనే అనుకున్నాడు, తృణీకరించాడు దావీదుని. అందరి చేత తక్కువగా అంచనా వేయబడ్డాడు. కానీ ఈ యొక్క ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకేమైంది? ఒక దినం వచ్చింది, రానే వచ్చింది. యోధా వంశస్థులందరూ వచ్చారు. వచ్చి ఒక మాట అన్నారు, అయ్యా దావీదు నీవు మాకు రాజుగా ఉంటావా? మరలా కొన్ని సంవత్సరాలు అయింది. ఈసారి ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు, అయ్యా మీరు మాకు రాజుగా ఉంటారా అనే ప్రశ్న అడిగారు.